మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. ప్రతిరోజు మిమ్మును ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ధ్యానాలు. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. సోమవారం అక్టోబర్ 13, 2025. సృష్టిని గూర్చిన కృతజ్ఞత. ఈనాటి ధ్యానాంశం సృష్టిని గూర్చిన కృతజ్ఞత. ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు 96, 1-11 వచనాల వరకు చదవండి. ఈనాటి ముఖ్య వచనం: నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటినీ, సముద్రములను వాటిలో ఉండునది అంతటినీ సృజించి వాటినన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. వేసవిలో ఒక సాయంకాలం మేము దగ్గరలోని గ్రామీణ ప్రాంతానికి కారులో వెళ్తూ రోడ్డు ప్రక్కన పచ్చిక బయలులో ఉన్న దృశ్యాన్ని చూసి మేము ఆశ్చర్యచకితులమయ్యాం. ఒక నక్క, ఒక టర్కీ కోడి మరియు ఒక జింక ఒకదానికొకటి 50 అడుగుల దూరంలో ఉన్నాయి. బక్కగా ఉన్నప్పటికీ పుష్టిగా ఉన్న దేహంతో ఎర్రని జూలుతో ఉన్న నక్క రూపానికి పూర్తి వ్యత్యాసంగా టర్కీ కోడి ఒక పొందికలేని శరీరాకృతితో నడుస్తున్నప్పుడు భారంగా ఊగుతూ ఉన్నది. ఇక అల్లంత దూరంలో సన్నని చురుకైన కాళ్లతో పొడవాటి మెడతో జింక వయ్యారంగా గంతులు వేస్తున్నది. మన దేవుని సృష్టించే శక్తి విషయమై మేము అబ్బురపడ్డాం. ఆ 3 జంతువులు ఒకదానికొకటి ప్రతి విషయంలోనూ వ్యత్యాసంగా ఉన్నప్పటికీ అవి ఒకే దైవంతో సృష్టించబడ్డాయి. సృష్టి అంతటిలో దేవుని యొక్క అసమానమైన జ్ఞానచతురత ప్రదర్శితమవుతున్నది. అయినప్పటికీ మనం తరచుగా సృష్టిని గూర్చి దేవుణ్ణి స్తుతించడానికి నిర్లక్ష్యం చూపుతాం. గనుక నేను సృష్టి విషయమై ఉదాసీనంగా ఉండడానికి బదులు మరింత కృతజ్ఞత కలిగి దేవుని సృష్టిని ప్రశంసించేవానిగా ఉండాలని ఆశిస్తున్నాను. అలా చేయడానికి నా చుట్టూ ఉన్న సృజనాత్మకమైన దేవుని హస్తం కోసం నా స్నేహితుల కళ్ళలోనూ, దేవునిచే మార్మికంగా సృష్టించబడిన ప్రకృతిలోనూ వెతుకుతాను. అంతేగాక ప్రార్థనలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి ఎల్లవేళలా ప్రయత్నిస్తుంటాను. నేటి ధ్యానం: దేవుడే సమస్తాన్ని సృష్టించాడు. దానిని బట్టి ఆయన బహుగా స్తుతినొందదగినవాడు. ప్రార్థన: ప్రియ ప్రభువా, సుందరమైన నీ సృష్టిని చూచుటకు మా కనులు తెరువుము, మరియు నీ యొక్క శక్తిని ప్రదర్శించే వాటన్నిటి నిమిత్తం మా పెదవులపై కృతజ్ఞతనుంచుము. ఆమేన్. ప్రార్థనాంశం: దేవుని యొక్క సృజనాత్మక శక్తిని గుర్తించునట్లు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపినవారు క్లైంట్ ఈస్ట్మన్, మసాచుసెట్స్, అమెరికా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.